హాయ్! ఈరోజే మీరు మీ అమ్మానాన్నలకి ప్రామిస్ చేయండి. అదేంటంటే, మీరేం భయపడొద్దు, మీరేం బాధపడొద్దు. నేనున్నాను. నేను బాగా చదువుకుంటున్నాను. నేను బాగా నాలెడ్జ్ సంపాదిస్తున్నాను. నేను ఖచ్చితంగా ఒక స్టేజ్‌లో ఉంటాను. నేను ఉన్నత స్థానంలోకి ఎదుగుతాను. మీ కలల యొక్క సాకారాన్ని నేను నెరవేరుస్తాను. మీరేం భయపడొద్దు. మీరేం బాధపడొద్దు. ఇన్ని రోజులు మీరు మా కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో వాటి యొక్క ఫలితాన్ని మేము చూపిస్తాము. మీ కళ్ళల్లో ఆనందం చూడడమే మా కోరిక అని మీ అమ్మానాన్నలకి ప్రామిస్ చేయండి. మీరేం బాధపడొద్దు. మనకు సొంత ఇల్లు లేదని, ఒక కారు లేదని. నేనున్నాను. నేను సంపాదిస్తాను. నేను మీ కళ్ళల్లో ఆనందాన్ని చూపిస్తాను. మీ కోరికల్ని నేను తీరుస్తాను. నేనున్నాను. మర్చిపోవద్దు. నేను ఖచ్చితంగా సాధిస్తాను. మీ కోరికే మా కోరిక అని చెప్పి అమ్మానాన్నలకి మీరు ప్రామిస్ చెయ్యాలి. ప్రామిస్ చేసి ఆ ప్రామిస్‌ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయాలి. చూడండి, మన అమ్మానాన్న మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. కేవలం పిల్లలు మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదని వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు పిల్లల కోసం. అటువంటిది మనం అంత వాళ్ళ నుంచి అంత ప్రేమ మనం పొందినప్పుడు, అంత వాళ్ళ కష్టాన్ని మనం పొందినప్పుడు, మనం వాళ్ళకి తిరిగిచ్చేదేంటి? మన కష్టాన్నేం వాళ్ళు అడగట్లేదు. మనం హ్యాపీగా చదువుకొని, మంచి నాలెడ్జ్ సంపాదించి, మనకి నచ్చిన ఫీల్డ్‌లో ఉన్నత స్థానంలో ఉండి, వాళ్ళని మంచిగా చూసుకొని, మా పిల్లలు ఇంత బాగున్నారు. వీళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి ఇంత ఉన్నత స్థానానికి ఎదిగాడు అని చెప్పి, మీ పేరు మీద మీ అమ్మానాన్నలని, మీ బంధువులు కానీ, మీ సొసైటీలో, మీ ఏరియాలో వాళ్ళు కానీ, మీ ఊర్లో వాళ్ళు కానీ, మీ పేరు మీద మీ అమ్మానాన్నలని పిలుస్తూ ఉంటే, ఫలానా అబ్బాయి వీళ్ళ అబ్బాయే అని చెప్పి అంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటది. ఆ ప్రామిస్ చేయండి మీ అమ్మానాన్నలకి. నేనున్నాను. మీరేం భయపడొద్దు. నేనున్నాను. సొంత ఇల్లు లేదని భయపడొద్దు మీరు. మనకంటూ ఒక హోదా లేదని మీరు భయపడొద్దు. నేనున్నాను. నేను మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెడతాను. మీ అబ్బాయిగా మీకు మంచి పేరు తీసుకొస్తాను అని అమ్మానాన్నలకి ప్రామిస్ చేయండి. అంతేగాని మీరు నాకు ఇంతే ఇచ్చారు, ఇంతే చేశారు, ఇట్లాగే చేశారు, అట్లాగే చేశారు అనొద్దు. అంత మాత్రం సోర్స్ కూడా లేకుండా ఎంతోమంది పిల్లలు రోడ్ల మీద అమ్మానాన్నలను పట్టించుకోని పిల్లలు ఉన్నారు. దారుణమైన పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. మనకంటూ ఒక ఇల్లు చూపించి, మనకంటూ ఒక కంఫర్ట్ జోన్‌లో మనల్ని నిలబెట్టిన అమ్మానాన్నల రుణం మనం తీర్చుకొని తీరాలి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం చూడాలి. నేను చాలా ఫ్యామిలీస్ చూశాను. వాళ్ళ పిల్లల వల్ల వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. అలాంటి కుటుంబం మనదవ్వాలి. అలాంటి ఫ్యామిలీ మనదవ్వాలి. అలాంటి ఫ్యామిలీలో ఒక కొడుకుగా, ఒక కూతురిగా మనం ఉండాలి. మన అమ్మానాన్నలని మనం భరోసా ఇవ్వాలి. వాళ్ళకి ఎప్పుడైనా నిరుత్సాహం కలిగినప్పుడు, వాళ్ళెప్పుడైనా బాధల్లో కూరుకుపోయినప్పుడు మన మాటే వాళ్ళకి ధైర్యం అవ్వాలి. నేనున్నానమ్మా, ఏం భయపడొద్దు. నేను మిమ్మల్ని ఈ కష్టాల్లో నుంచి బయటపడేస్తాను. మన అప్పుల్లో నుంచి బయటపడేస్తాను. మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టిస్తాను. మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. ఏం ఫికర్ కావద్దు. నేనున్నాను అనే భరోసా అమ్మానాన్నలకి ఇచ్చండి. ఆ భరోసా మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా ఈజీగా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ హ్యాపీగా చదువుకోండి. అమ్మానాన్నలకి మనం ఆ భరోసా ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో చూడండి. మీ చుట్టుపక్కలే మీరు గమనిస్తే ఎంతోమంది పిల్లలు అలా సెటిల్ అయ్యి వాళ్ళ అమ్మానాన్నలని ఆనందంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే మనం ఉండాలి. నేను అలాగే చేయాలి. మా నాన్న ఎంతో కష్టపడుతుంటాడు. ఎండనక వాననక తిరిగేసి వస్తుంటాడు. రాత్రి ఎప్పుడో వస్తాడు. మళ్ళీ పొద్దునే వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే కదా! ఆయనకంటూ స్వయంగా ఆయన కోరికలు తీర్చుకునే విధంగా లేడే. మన పిల్లలు బాగుండాలి, మంచి కాలేజీలో చదివిపించాలి, మంచి స్కూల్‌లో చదివిపించాలని వాళ్ళ కోరికలను కూడా తగ్గించుకొని అమ్మానాన్నలు ఎంతో కష్టపడుతున్నారు కదా మన కోసం.
మనం ఏం చేస్తాం? ఒక మాట ఇవ్వండి, ఒక ధైర్యం ఇవ్వండి. నేనున్నాను నాన్న, నేనున్నానమ్మా, నేను సంపాదిస్తాను, నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాను, నేను ఒక మంచి ఫీల్డ్లో ఎంటర్ అయ్యి లేకపోతే మంచి ఉద్యోగం సాధిస్తాను, నేను పలానా దాంట్లో ఉన్నత స్థానానికి వెళ్తాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి నేను ప్రతిఫలం చూపిస్తాను, నేను మీ కళ్ళల్లో ఆనందం చూడడమే నా కోరిక, మన రిలేషన్స్లో కానీ మన సొసైటీలో కానీ నా పేరు మీదే మిమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకునేలా నేను నడుచుకుంటాను, నేను అలాగే ప్రవర్తిస్తాను అని చెప్పి అమ్మా నాన్నలకి భరోసా ఇచ్చి చూడండి. వాళ్ళు ఆ ఉత్సాహంతో ఇంకా వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా, మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉంది, మమ్మల్ని బాగా చూసుకుంటారు అని చెప్పి వాళ్ళకి ఆ భరోసా ఇవ్వండి. ఆ భరోసాని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎన్నో మనకి కథనాలు ఈరోజు పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఫలానా రిక్షా తొక్కే వాళ్ళ అమ్మాయి ఇట్లా అయ్యిందని, ఫలానా వాచ్మ్యాన్ వాళ్ళ అమ్మాయి ఇట్లా అయ్యి ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించిందని చెప్పి వాళ్ళకు వాళ్ళ అమ్మ నాన్నలకి ఎంత ఆనందం ఉంటుంది. అదే ఆనందం మనం కూడా మన అమ్మ నాన్నలకి ఇవ్వాలని మనకు ఉండాలి కదా. మనం మన అమ్మ నాన్నలకి ఆ యొక్క భరోసాని ఇద్దాం. మన అమ్మ నాన్నల్ని మన పేరు మీదే మన సొసైటీలో పిలవాలి. ఫలానా సురేష్ వాళ్ళ అమ్మగారు, ఫలానా స్వప్న వాళ్ళ అమ్మగారు అని చెప్పి అట్లాంటి ఇదిలో మనం నడుచుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవాలి. జీవితాన్ని మనం ఉన్నత స్థానంలోకి తీసుకొని వెళ్ళాలి. మనం కష్టపడి పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలకి మనం భరోసా ఇవ్వాలి. ఇచ్చి చూడండి. ఫ్యూచర్లో మీకే తెలుస్తుంది ఎంత మంచి పని చేసామనేది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.